అంశంలో విష్ణు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం అనేటటువంటిది చాలా పరిపూర్ణమైనటువంటి అవతారం. అంతకుముందు ఉన్న అవతారాలన్నీ కొన్ని జలరాశులుగాను కొన్ని జంతుజాలాల్లాగాను ఇట్లా వచ్చారు. పరిపూర్ణమైనటువంటి మానవ ఆకారంలో రామావతారం నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు మరుగుజ్జు అవతారం ఉంది, కానీ ఒక పర్పస్ కోసం వచ్చి వామనావతారం వెంటనే అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో భూమి మీద మనిషి ధర్మబద్ధంగా జీవించడానికి కావలసినటువంటి విషయాన్ని డైరెక్ట్గా భగవంతుడనేటటువంటి ఏదో ఒక అవతార పురుషుడు రూపంలో వచ్చి చెప్పినటువంటి గ్రంథమే ఈ భగవద్గీత. ఇక మీరు ఉపనిషత్తులు తీసుకోండి, వేదాలు తీసుకోండి, అవన్నీ అపౌరుషేయములు అని అంటారు. అంటే ఎవరో చెప్పారు, ఎవరికో చెప్పారు. ఆ భగవంతుడే ఋషులకి ధ్యానంలో చెబితే వాళ్ళు శృతులు అంటారు. వాళ్ళకి వినపడినటువంటి దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ శిష్యులకు చెప్తే వచ్చినటువంటి వేదాలు. అంటే దానిలో భగవంతుడు, ఆ ఋషి, ఆ శిష్యుడు, ఆ తర్వాత కొంతమంది శిష్యులు మన దాకా వచ్చింది. అంటే చాలా మధ్యలో చాలా గేట్లు ఉన్నాయి. కానీ డైరెక్ట్గా భగవంతుడే బోధించినటువంటి గ్రంథం ఏదన్నా ఉందంటే కేవలం ఒక్క భగవద్గీత. చూసారా, ఆ 700 శ్లోకాల్లో మొత్తం తత్వాన్ని మొత్తం చెప్పేశాడు, జీవిత సారాన్ని మొత్తం చెప్పేశాడు. మనిషి ఎలా జీవించాలో చెప్పాడు, మనిషి అంటే ఏంటో అర్థం చెప్పాడు. మనిషి అంటే మనం అనుకునేటటువంటి ఈ శరీరమే కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పాడు. అదే శాశ్వతమైంది, అదే భగవంతుడు అని చెప్పాడు. చూసారా, అది పొందటానికే నీకు మానవ జన్మ వచ్చింది అని చెప్పాడు. మానవ జన్మ వచ్చింది ఎందుకు అని అంటే చక్కగా ఏసీలు వేసి పడుకునే మామిడికాయలు తినడానికి కాదు, అవన్నీ పార్ట్ అండ్ పార్సల్. ఆత్మజ్ఞానం పొందే మధ్య మార్గంలో మనకు సౌకర్యాలు అవన్నీ. మనం ఒక ట్రైన్ ఎక్కి మనం బయలుదేరి కాశీ ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో ఇంకో బెనారస్, మధ్యలో ఇంకొక కలకత్తానో, మధ్యలో ఇంకోటి ఏదో కనపడుతూ ఉంటుంది. అవన్నీ బోనస్, ఎడిషనల్. మనం అవి చూద్దామని ఎక్కలా, కాశీ చూద్దామని ఎక్కాం, కానీ ఇవి బోనస్గా వచ్చినాయి. చూసారా, అట్లాగే మానవ సుఖాలన్నీ బోనస్లు అనుకోండి. బోనస్లు పర్మనెంట్ కాదు, పద్దాకి ఎవరు బోనస్లు. దసరాకో లేకపోతే దీపావళికో ఇస్తారు బోనస్లు, పద్దాకి ఎవరో. ఇవ్వాలని కూడా రూల్ లేదు, యజమాని ఇష్టం. అట్లాగే ఈ మానవ జన్మ సార్థకత చేసుకునే విధానం ఏమిటి అని చెప్పినటువంటి మహానుభావులు. చూసారా, కేవలం కానా, పేనా, సోనా, మరణ ఈ 4 విషయాలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారేమో. అసలు అది కాదు లైఫ్ అంటే. అవన్నీ నడుస్తూ ఉంటాయి. నడుస్తూ ఉండగా మనం చేరుకోవాల్సినటువంటి మెయిన్ స్టేషన్ ఏది అని అంటే మోక్షం అనేటటువంటి స్టేషన్ చేరాలి. ఏ స్టేషన్కి అయితే చేరుకున్నామో మళ్ళీ తిరిగి ప్రయాణం లేదు. ఇక మళ్ళీ ప్రయాణం చేయాలి అసలు. పద్దాక తట్ట పుట్ట సర్దుకుంటాం, లగేజ్ అంతా వేసుకెళ్ళటం, దేవుడో రావుడా అంటాం, ఆ రోజున పోట్లాడుకుంటాం. నువ్వు అది సర్దావా ఇది సర్దావా అంటాడు, నేను ఎన్నో సర్దాలేవయా అని అంటాడు ఆవిడ. అబ్బా మనకి ప్రయాణంలో 10 నిమిషాలు ఎన్ని గొడవలు, ఎన్ని వ్యవహారాలు. ప్రయాణం రోజున పోట్లాడుకోకుండా పీస్ఫుల్గా వెళ్ళేవాళ్ళ శాతం 1 or 2%. అవునా కదా? అవునా కదా? ఇవన్నీ నిత్య సత్యాలే కదండి. ఒక ప్రయాణం పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, నువ్వు అది సర్దావా అంటాడు. మర చెంబులు పెట్టాను, ఆయన పెట్టారు, ఇవి పెట్టారు, ట్యాబ్లెట్లు పెట్టలేదుగా అంటాడు. ఎందుకు వచ్చింది ఈ ప్రయాణంలో? పద్దాక లగేజ్ సర్దుకుని రావాల్సి వస్తుందా? మళ్ళీ ఇక్కడి నుంచి ప్యాకప్ అంటే మళ్ళీ వెళ్ళి సర్దుకుపోవాల్సి వస్తుందా? బరువైన కంఠమాల తయారు చేసి పంపిస్తాడంట, పాప పుణ్యాల కంఠమాల. ఆ బరువైన మాల వేసుకుని కిందకి దిగుతామంట, భగవాన్ సత్యసాయి బాబా చెప్తారు. చూసారా, మళ్ళీ అవి అనుభవించడానికి ఇక్కడ నానా తిప్పలు. అక్కడ ఏం చేసి వచ్చావో, ఏ కార్యక్రమాలు చేసి వచ్చావో మనకు తెలీదు. ఇక్కడ అనుభవిస్తూ ఉంటాం. ఎందుకు రోధిస్తున్నాము, ఎందుకు ఏడుస్తున్నాము, ఎందుకు దుఃఖాలు కలుగుతున్నాయి, ఎందుకు నవ్వుతున్నాం, ఉదయం పూట నవ్వుతున్నాం, మధ్యాహ్నానికల్లా ఏడుస్తున్నావే, ఏంటి కారణం? ఇవన్నీ బరువైన కంఠమాల మెడలో దిగేసి ఆ ప్రయాణం నుంచే అక్కడి నుంచి పడేస్తాడు డామ్ అంట బొమ్మల రూపంలో. ఏదో తల్లి గర్భంలో దూరి ఆ మలమూత్రాల్లో నివసించి 9 మాసాలు భయంకరమైనటువంటి గర్భ నరక వాసం చేసి కిందకి వచ్చేటప్పటికీ ఆ భూమి మీద కెవ్వుమని కేకేసి ఎవరో లేక ఒంటరితనంతో భయంకరమైనటువంటి వెలుగు ఆ కళ్ళ మీద పడతా ఉంటే శిశువు ఇచ్చేటటువంటి రోదనను చూసి నా బాబే, నా మనవడే, నా బుల్లోడే, ఆడికేం గాలి ఆడక సావదు, భయంకరమైనటువంటి నరకం, ఆడి నరకం ఇంత అంత కాదు, వాడు ఈ భూమి మీద పడి అడ్జస్ట్ అయ్యేటప్పటికి చాలా కాలం పడుతుంది. చూసారా, ఇంత తీసుకెళ్ళి ఆడికి అసలు బుడి అడుగులు కూడా రావు. అవునా, ఆడికి ఇంకా తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. తీసుకెళ్ళి అక్షర స్కూల్లో దామంట వాడు, ABCDలు మొదలు. అవునా,
ఇంత నరకం ఎందుగా, ఇంత ప్రయాణాలు ఎందుకయ్యా? పద్దాక ప్రయాణం చేయబట్టేగా. అసలు ప్రయాణాలు లేని శాశ్వతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఎటువంటి దుఃఖాలు లేనటువంటి ఆకలి దప్పులు లేనటువంటి ప్లేస్ ఏమన్నా ఉందా అంటే ఉంది. అది సాధించడానికే పుట్టావు. అది సాధించడానికి అందరూ పుట్టారు. 84 లక్షల జీవరాశులకు కూడా ఆ క్రమం నుంచి వచ్చినాడు. కానీ అంటే వాళ్ళకి అర్హత లేదు. 83,99,999 జీవరాశులకి అర్హత లేదు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. మనమే క్వాలిఫైడ్. మానవ జన్మ క్వాలిఫైడ్. దేనికి? మోక్షాన్ని పొందటానికి. చూసారా? ఏది పొందిన తర్వాత మరొకటి పొందాల్సినటువంటి అవసరం లేదో దాన్ని మోక్షం అన్నాడు భగవాన్ సత్యసాయి బాబా. చూసా? ఓ రోజు నా వరండాలో తిరుగుతూ బయటకు వచ్చి అడుగుతాడు స్టూడెంట్స్ని, ఎరా ఏంటన్నా? పరీక్షలు స్వామి, అందుకని బాగా చదువుకుంటున్నాం. పరీక్షలు ఎందుకు రాస్తారన్నాడు స్వామి. వాడు అన్నాడు, నేను పాస్ అయ్యి ముందు క్లాస్కి వెళ్ళటానికి అన్నాడు. ఇంకోడు అన్నాడు, నేను పాస్ అయ్యి బాగా మార్కులు తెచ్చుకుంటే ముందు క్లాస్లో నాకు మంచి ఇది వస్తుంది, దాన్ని బట్టి ఉద్యోగం. ఆ తర్వాత అన్నాడు, మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏముంది సార్, మరి ఇల్లు వ్యవహారం. తర్వాత ఏంటి అన్నాడు. తర్వాత పెళ్ళి, అది అట్నా, సరే. తర్వాత అదే మరి పిల్లలు గట్రా, అది అట్నా, ఇంకేంటి అని అడుగుతూ. పరీక్షలు ఎందుకు రాయాలో తెలుసా? మళ్ళీ రాయకుండా ఉండటానికి. ఈ పరీక్ష మళ్ళీ రాయకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాస్ అయిపోవాలి. 10th క్లాస్ మళ్ళీ రాస్తున్నాడు, మార్చిలో తప్పాడు, మళ్ళీ సెప్టెంబర్లో రాస్తుంటాడు, మళ్ళీ సెప్టెంబర్లో తప్పాడు, మళ్ళీ మార్చిలో రాస్తాడు. అట్లా కాకుండా, అంటే ఈ జన్మ తీసుకున్నావు, మళ్ళీ ఇంకో జన్మ పోతున్నావు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు, మళ్ళీ ఇంకో జన్మ. ఏంటిది మార్చి సెప్టెంబర్ బ్యాచ్లాగా? భగవాన్ సత్యసాయి బాబు చెప్తుంటే నవ్వు వస్తుంది. మార్చి సెప్టెంబర్ బ్యాచ్లో తయారయ్యామరా మనం అంతా. అట్లా కాదు. ఒక్కసారి ఎగ్జామ్ రాసామంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా. అట్లాగే ఈ జీవితాన్ని, మానవ జన్మ వచ్చిందంటే దీన్ని పూర్తిగా అనుభవించి మళ్ళీ జన్మలు లేనటువంటి, ఆ జన్మ చట్రం లేనటువంటి దానిలో ఇరుక్కోకుండా పరమపదమైనటువంటి, కైవల్యమైనటువంటి, మోక్షప్రదాయమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి ఆ స్థితికి వెళ్ళిపోవటానికి ఆత్మజ్ఞానం కోసమే పట్టుకోవాల్సిన టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంది భూలోకంలో ఉంటే ఏకైక టెక్స్ట్ బుక్ భగవద్గీత. అటువంటి భగవద్గీతను పట్టుకుని మనం కాస్త కూస్తో శ్రవణం చేస్తూ ఉన్న విషయాన్ని కాస్త ఎనలైజ్ చేసుకుంటూ ఉండేటటువంటి అదృష్టాన్ని మనకి ఇచ్చాడంటే పూర్వజన్మ సుకృతం తప్ప ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత చేసుకున్నామో మనకు తెలుసు. గుండెల మీద చేసుకుంటే మనం ఏం చేసుకున్నామో తెలుసు. కానీ పూర్వజన్మ సుకృతాన్ని దీన్ని నిలబెట్టుకోవాలి. దీన్ని ఇంకా అప్పుడు ఏదో 50 మార్కులు 60 మార్కులు వచ్చి ఉంటాయి, దాన్ని ఇంకో 40 మార్కులు యాడ్ చేసుకుని 100 మార్కులు తెచ్చుకుని మరలా రాకపోకలు లేనటువంటి స్థితికి వెళ్ళటానికే దీనికోసం. చూసారా? కాబట్టి నూరా ఆదివారం రా, నూరా అని అనిపించుకోకుండా చక్కగా అన్ని క్లాసులకి అటెండ్ అయ్యి ఎందుకు రావాల్సి వచ్చిందో దీని యొక్క పరమార్థాన్ని గమనిస్తారని ఆశిస్తూ, ఇప్పటి వరకు మనకి 12వ అధ్యాయంలో మొన్న ఇంట్రడక్షన్ అయ్యిందమ్మా గాయ ఉషా గారు. ఇప్పుడు స్వామి అనేక విషయాలు చెప్పారు. భక్తి యోగం గురించి చెప్తూ ఉన్నారు. భక్తి యోగంలో కూడా సగుణారాధన మంచిదా, నిర్గుణారాధన మంచిదా అని అర్జునుడు అడుగుతాడు. సరే, సగుణారాధన అంటే ఇదిగో ఇట్లా ఫోటోలు పెట్టుకుని చేసేటటువంటిది, నిర్గుణారాధన అంటే ఎటువంటి ఆకారం లేనటువంటిది, ఇవన్నీ అడుగుతాడు. ఆయన అంటాడు, నువ్వు ఏబిసిడీలు దిద్దుతావా, పుస్తకం పడతావా అని అంటాడు ఫస్ట్. ఇంక లాగు దొడుకుంటే రాలా, పుస్తకం ఎట్లా పడతాడు? ఏబిసిడీలు దిద్దాలిగా. ఏబిసిడీలు దిద్దిన తర్వాత మనం అనుకున్నాంగా, ఏబిసిడీలు దిద్దిన ఫలితం ఏమొస్తుంది? సిఏబిసిడి ఎన్ని వస్తాయి. దాని తర్వాత స్టెప్ ఏంటి? సిఏటి క్యాట్, బిఏజీ బ్యాగ్, డిఓజీ డాగ్ అని మామూలు వర్డ్స్ డెవలప్ చేసుకుంటాడు. ఈ వర్డ్స్లన్నింటినీ కూర్చితే సెంటెన్స్ అవుద్ది. ఆ సెంటెన్స్లన్నీ చదువుకుంటా వెళ్తే పారాగ్రాఫ్ అవుద్ది. పారాగ్రాఫ్లన్నీ వల్ల పేజీలు అవుతాయి, పేజీలల్లో పుస్తకాలు అవుతాయి, పుస్తకాలల్లో చివరికి ఈ జ్ఞానం అంతా మస్తకంలో చేరి, మస్తకం అంటే మైండ్లో చేరి, ఇక పుస్తకాలతో పని లేనప్పుడు పుస్తకం ఎందుకు ఇంకా? అప్పుడు కూడా పుస్తకం పట్టుకుంటాడు ఎవడన్నా. ఆటం వచ్చురా బాబు, నేను అప్పు చెప్పేస్తాను అంటే నువ్వు పుస్తకం చూసి చదువు అంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు చూడవసరం, అప్పుడు అవసరంలా. ఈ మాన్యుమెంట్స్, ఈ రూపం, ఈ నామం అప్పటి వరకు కావాలి. ఇది భగవాన్ సత్యసాయి బాబా చెప్పినటువంటి నేరేషన్. దీనిలో ఇంకా డీప్గా స్వామి చెప్పాడు. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ఏంటంటే, సగుణారాధన, నిర్గుణారాధన అంటే నీ యొక్క మానసిక స్థితిని బట్టి నువ్వు తీసుకో, నువ్వు ఎదిగిన క్రమాన్ని బట్టి నీకు తెలుసుకో. చూసారా? ఏ రూపము ఏ నామం లేనటువంటి పరిస్థితుల్లో నీ మనసు ఆగలేదా, ఒక రూపాన్ని నామాన్ని తీసుకో. డోంట్ వరీ. అన్ని రూపాలు నాయే, అన్ని నామాలు నాయే అన్నాను కాబట్టి డోంట్ వరీ. నువ్వు టేక్ ఇట్. నువ్వు ఏది తీసుకుంటావా తీసుకో, అవన్నీ నాయే.
భూమి మీద ఏదైనా శబ్దం ఉందంటే నేనే. ఓంకారంతో బిగినైన శబ్దం కదా, ఓంకార స్వరూపుణ్ణి. అన్ని శబ్దాలు నాయే, అన్ని నామాలు నాయే, అన్ని రూపాలు నాయే. అలాంటప్పుడు నువ్వు ఏ రూపం తీసుకో, నీకు అనుకూలమైనటువంటి రూపం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరిలో అయితే దైవికమైనటువంటి లక్షణాలు ఉన్నాయో, ఎవరైతే దేవుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడో అటువంటి అవతార పురుషులైనటువంటి ఇలాంటి వాళ్ళ అవతార ఆకారాలన్నీ మనం తీసుకున్నాం, అటువంటి వాళ్ళ నామాలన్నీ తీసుకున్నాం. చూసారా, నువ్వు ఇదైనా తీసుకో, అదైనా తీసుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు ఏది తీసుకున్నా పర్లా. అసలు తీసుకోకుండా ఓం తత్సత్ అని బాసి పెట్టేసి కూర్చోగానే నువ్వు ఆ నిరాకార స్వరూపమైనటువంటి ఆ మనసు ఎటూ చంచలం కాకోకుండా ఆ శూన్య స్థితిలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళగలిగితే ఇంకా బెటర్. నువ్వు ఎంఏ పుస్తకం పట్టేసినట్టే. అప్పుడు ఏం అవసరంలా. చూసారా, నువ్వు ఏదైనా తీసుకో, కానీ శ్రద్ధ భక్తి ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో మాత్రం చేయి. ఇది మాత్రం మెయిన్ ఎసెన్స్ అనేటటువంటి విషయాన్ని చెప్పి లాస్ట్ టైం మనం ముగించాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, కర్మ గురించి కూడా మాట ఎత్తుతాడండి. మనం పుట్టిందే కర్మయోగులుగా తయారవటానికి, కర్మ చేయటానికి, పని చేయటానికి. కర్మ వేరు, కర్మ వేరు, రెండో కా కాదు నేను చెప్పేది. మామూలు కా, మామూలు కా అంటే పని, మనం చేసేటటువంటి పని. దాని యొక్క ఫలితం కర్మ రూపంలో, రెండో కా రూపంలో వస్తుంది. అది మంచిగా చెడు అనేటటువంటిది మన చేతిలో ఉంది. అందుకనే అరచేతిలోనే వైకుంఠం ఉందిరా అని అంటారు పెద్దలు. మనం చేసుకునే పనులు బట్టాం, మన కర్మ మనమే రాసుకుంటున్నాం. భగవంతుడిని నిందించడానికి వీల్లేదు. ఏంటి స్వామి ఇట్ట రాసావు, ఆయనకి బాగా రాసావు, నాకు రాసావు, ఏంటి నిద్రపోతా రాసావు అని అనడానికి వీల్లేదు. నువ్వు రాసుకున్నావు. నువ్వు ఏ మత్తులో రాసుకున్నావు, వంకర టింకర్లో. పూర్వజన్మలో ఏ మత్తులో రాసుకున్నావో, ఏ అహంకారంతో రాసుకున్నావో, ఏ భయంకరమైనటువంటి మరి అసూయ ద్వేషాలతో రాసుకున్నావో నువ్వు రాసుకున్న రాసుకున్నా. ఆయన ఎవరు? ఆయన సీసీ కెమెరా. ఆయన నిందించడానికి వీల్లేదు. ఆయన సాక్షిభూతుడు అంతే. ఒకవేళ రాసుకునే క్రమంలో అంటే పనులు చేసే క్రమంలో ఆయన్ని తలుచుకుని ఏమన్నా చేసావంటే సరి చేసేవాడేమో. అట్లా సరి చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. అట్లా తలుచుకోకపోబట్టే ఆ యుద్ధం జరిగింది. అందుకనే ఇక్కడ మహాభారతంలో ఒక మాట అంటారు, ధర్మరాజు గారు జూదం ఆడుతూ ఉంటాడు, ఆస్తులు బాగొట్టుకున్నాడు, ముందు రిస్ట్ వాచ్ బాగొట్టుకున్నాడు, ఉంగరాలు బాగొట్టుకున్నాడు, బొంగరాలు బాగొట్టుకున్నాడు, తర్వాత దస్తావేజులతో సహా ఇచ్చేసాడు. తర్వాత ఏం మిగలలేదు. ఏంటి పరిస్థితి అంటే తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తాకట్టెట్టాడు, చివరికే భార్యను తాకట్టెట్టాడు. ఇంత దారుణమైన జరుగుతున్నా కూడా నన్ను రక్షించు, నన్ను గెలిపించు, నా పరిస్థితి అంతా దీనంగా ఉందని కృష్ణుని తలవలేదు. కృష్ణ భగవాను అడుగుతారన్నమాట, నువ్వుండి కూడా ఇట్లా మహాభారత యుద్ధంలాగా ఎందుకు తీసుకొచ్చావా అని అంటే, మరి ఆ ధర్మరాజు జూదం ఆడేటప్పుడు నువ్వు ఆపేయచ్చు కదా అని అంటే, ఆయన ఎక్కడా, ఆయన ద్వారకా నగరంలో లేడు. ఎవరు? ధర్మరాజు, కృష్ణుడు కాదు. ద్వారకా నగరం అంటే ఇక్కడ ఏంటంటే నవద్వారములు కలిగినటువంటి ఈ మనసుతో కూడినటువంటి ఈ శరీరంలో నన్ను అసలు తలుచుకోవాలి. ఆయన తలుచుకోండి, ఆయన ఇష్టం వచ్చినట్టు పావులు కదపడంలో పెట్టాడు శ్రద్ధ అంతా. వేకాడేటప్పుడు ఎంత గొప్పగా ఆడతాం చూడండి. డైమండ్ పడలేదు, కళావరి పడలేదు, ఆడ దగ్గర ఉందేమో, ఈడి దగ్గర ఇక్కడే ఉంటుంది జాగ్రత్త. అట్లా పెట్టాడు తప్ప కృష్ణుడి మీద పెట్ట. అదే పద్ధతిలో ద్రౌపది కూడా మొదలుపెట్టింది, తాతయ్య నన్ను రక్షించు, మామయ్య నన్ను రక్షించు అని అంది. కానీ వెంటనే మేల్కొంది, వాము వీడి వల్ల ఎవరికి ఆటలా, ఎవరికాడ కాము ఉంచుంటున్నాడు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, మంచి చెడు ఏదో మీరే నిర్ణయించుకుని రాజుగారు చెప్పినట్టు నడవండి అని మెదలకుండా కూర్చున్నాడు ఎవరో భీష్ముడు. అందుకే ఆయనకి మొట్టమొదటి పనిష్మెంట్ పడి. నేను చెప్పింది ఇది అన్యాయం, మనవరాలు ఒలువులు ఒడవదు ఇటువంటి కొలువులో తప్పు, నేను తప్పనే చెప్తున్నా, మీరు చేయొద్దు. ఈ నిర్ణయం ఫైనల్గా రాజుదే. ఎందుకంటే ఆయనకి ఏదో కొన్ని బాండింగ్స్ ఉన్నాయి, రాజుగారి మాటే వినాలి. రాజుగారు హస్తినాపుర ఆస్థానంలో కూర్చుని ఎవరు చెప్పినా అది వేదవాక్కు, అది నేను పాటిస్తాను అని అన్నాడు. అందుకని ఫైనల్ నిర్ణయం ఆయన అన్నాడు. ఈయన అనుకున్నాడు మంచి నిర్ణయం చెప్తాడేమో ఈ గుడ్డి ఆయన అనుకున్నాడు. ఈ గుడ్డి ఆయన అట్టా కాదుగా, మమకారాల మీద ఏడ్చాడుగా. దుర్యోధనుడు అంటే మమకారం, 100 మంది పుత్రుల మీద మమకారం. వాళ్ళు ఏది చేస్తే దానికి ఎస్ అనే టైప్గా చాలామంది జీవితాల్లో ఇట్లాగే చూస్తాం. కొడుకు ఏది చేసినా, అమ్మాయి ఏది చేసినా, మరి భార్య ఏది చేసినా రైట్ అంటాం. కోళ్ళు ఏదైనా చేసిందనుకో రైట్ అంటావా? కోళ్ళ చేసి కొడుకును ఒక రకంగా, కూతురును ఒక రకంగా, కోడలను ఒక రకంగా చూస్తారు. అసలు తెలియగలవాడు ఎవడన్నా అయితే కోడలను కరెక్ట్గా చూసుకుంటే ఏ బాధ ఉంది. కూతురుది ఏముంది, కూతురు నువ్వు చూసినా చూడకపోయినా ఆవిడకి ఎట్టాకు బాండేజ్ ఉంది, మనకి ఆవిడకి లింక్ ఉంది. నువ్వు ఇసుకున్నా కసురుకున్నా, ఆవిడ కసురుకున్నా, నేను కసురుకున్నా, నువ్వు లవ్ అండ్ ఎఫెక్షన్ నువ్వు చూపెట్టకపోయినా నిజమైన తెలియగలవాడు ఎవడన్నా ఉన్నాడంటే
ఆ ఇల్లు వదిలేసి ఈ ఇల్లు వచ్చినటువంటి కోడలను పట్టుకుని ఏలాడితే వాడికి సుఖమైన జీవితం. ఇప్పుడు మనం తెలివి తక్కువతనంగా కోడలు విడిగా చూస్తుంటాం. ఆడు కూడా విడిగా చూస్తారు. చల్లనం పెట్టేది అది వేడన్నం కావాలంటే శ్రీనివాసరావు గారు చూసారా. అట్లాగా ఏ రకమైనటువంటి విధానంతో మనం ముందుకు వెళ్ళాలి, ఎట్లా జీవించాలి, బంధాలను ఎలా బలపరుచుకోవాలి, కర్మని ఏ విధంగా ఆచరించాలి, కర్మని యోగంగా చేయమన్నాడు. యోగంగా చేయమన్నాడు. చేసేటటువంటి పని యోగంగా ఎప్పుడు మారద్ది? నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావం లేకుండా భగవంతుడి చేపిస్తున్నాడు అనే ఉద్దేశంతో మనం చేస్తూ భగవంతుడి మీద భారం వేసి చేయాలి. మంచి పనుల సంగతి ఈ టెక్స్ట్ బుక్ అంతా మంచి పనుల సంగతి చెప్పుద్ది, కానీ మరి చెడ్డ పనుల సంగతి కాదు. చూసారా, అట్లా చేస్తే యోగంగా మారు. ఆ కర్మ గురించి కూడా మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటాడు, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే మనకింత వివేకం రావాలి. వివేకము దేని ద్వారా అంటే ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? ఆ వివేకం అంటే విచారణ ద్వారా వస్తుంది. ఎంక్వైరీ, అది తప్ప ఒప్ప అని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నాణ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ వివేకం, అంతకంటే ఏం లేదు. గుడ్డె చేలో పెట్టినట్టు ఆడేదన్నాడని ఈడేదన్నాడని గోబెల్స్ ప్రచారం చేస్తుంటారు. మనం దానికి ఉదాహరణ కూడా భగవాన్ సత్యసాయి బాబా చెప్పారు. ఒక కుందేలు హాయిగా పడుకుందంట. గుర్తొచ్చిందా కదా? పడుకుంటే దానికి ఢామ్ అంట పెద్ద శబ్దం వినపడింది. ఊరు నాయను అని చెప్పి వెనక్కి కూడా చూడకుండా ముందు పరిగెత్తా ఉంది. పరిగెత్తుంటే నక్క బావ ఎదురుపడ్డాడు. బావా కుందేలు బావా ఏంటి ఇదంతా అడవిలో జరుగుతుంది, బావా పరిగెత్తుంటే అమ్మో ఆకాశం విరిగి పడిపోతుంది భయంకరంగా, అది ఆ పడవన పక్క నుంచి అని అంటే అమ్మో అని చెప్పి అది కూడా పరిగెత్తా ఉంది. ఇట్ట ఆ తర్వాత పాము, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఏరు, ఆ తర్వాత ఇట్ట పరిగెత్తూ ఉన్నారు. ఎదురుకుండా మహానుభావుడు రానే వస్తున్నాడు. అడవికి రాజు అయినటువంటి మృగరాజు అయినటువంటి లైన్. ఏమిట్రా మీరందరూ పరిగెత్తి వస్తాను అన్నాడు. ఏం లేదంటే పడవర పక్క నుంచి ఆ ఆకాశం విరిగి పడిపోతుంది. ఎవరు చెప్పారు? నక్క చెప్పి. నీకెవరు చెప్పారు? ఏనుగు చెప్పి. నీకెవరు చెప్పారు? పావుని చెప్పి. నీకెవరు చెప్పారు? చివరికి కుందేలు దాకా వచ్చింది. నీకెవరు చెప్పారండి? నాకు ఎవరు చెప్పలేదు కానండి, నాకు పెద్ద శబ్దం అయింది. మనం చేసే పనులన్నీ ఇష్టం అవుతుంది. ఎవడో చెప్పాడని దాన్నే పుడుచుకుని అవునంట అంట అనేటటువంటి కథ భలే మనకి ఇష్టం. అట అవునంట కదా, అవునంట కదా, అట అని అంట అని ఇట్లాగా గోబెల్స్ ప్రచారం చేస్తాం. తీరా వీళ్ళందరిని కొట్టుకుని వెనక్కి వెళ్ళి ఏంటి చూద్దామని చూస్తే నువ్వు పడుకున్నది ఒక పెద్ద తాటి చెట్టు కింద. అవన్నీ ఎండుటాకులు ఉన్నాయి. ఆ ఉన్నట్టుండి తాటిపండు డామ్ అంట ఊడి ఆ ఎండుటాకుల మీద పడింది. ఇది పడుకుందేమో మెల్లిగా నిద్రపడుతుందేమో, ఈ లోపు పెద్ద శబ్దం. ఆ శబ్దం ఇంకా చూడకుండా అసలు వెనక్కి తిరగకుండా పరిగెత్తుకొచ్చింది. అంటే దీనికి వచ్చినటువంటి అభిప్రాయాన్ని వండి వార్చి మిగతా వాళ్ళందరూ పంచిపెట్టేసింది. అందరికీ అందజేసింది. వీళ్ళు శుభ్రంగా నాకేసి వీళ్ళు కూడా పరిగెత్తు. మనం కూడా అట్లా తయారు కాకూడదు. అట్లా తయారైతే దాన్ని విచారణ చేసిన వాళ్ళం అవ్వము, వివేకంతో ప్రవర్తించిన వాళ్ళం అవ్వము. చూసారా, ఈ ఆధ్యాత్మిక చింతనలో విచారణ వివేకం అనేది 2 స్టెప్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టెప్స్. చూసారా, ఈ క్లాసులో కూర్చున్నాము అంటే మనకి ఏదైనా ప్రతిఫలం వస్తుందా? ఊరికే ఏమన్నా వేగ్గా మాట్లాడుకుంటున్నాం? మీరు వెరిఫై చేసుకోండి. గంట క్లాసులో మీరు ఇక్కడి నుంచి మీ మనసు ఇంకో చోటకు వెళ్ళకోకుండా తీసుకెళ్తారు స్వామి. చూసారా, మనకి ఏదైనా ఫలితం వస్తేనే కదా మనకు ఆ ఫలితం మీద ఆధ్యాత్మిక ఫలితాన్ని ఆశించాలి. ఆ ఆధ్యాత్మిక ఫలితం కోసం మనకు వివేకం విచారణ కావాలి. ఇక్కడ అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైనది. చూసారా, జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. జ్ఞానం అంటే నాకు తెలిసిందే జ్ఞానం కాదు. జ్ఞానము అంటే ఇట్స్ ఏ ప్రవాహం. ఇది కొన్ని యుగాల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా రకరకాలుగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రబద్ధంగా పుస్తక రూపేణ మన దాకా వచ్చింది. చూసారా, వాటిని వెరిఫై చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. పెద్దలు ఏం చెప్పారు, అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇట్లాగా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైంది. ధ్యానం గురించి అద్భుతంగా చెప్పాడు స్వామి. ఇవాళ పత్రిజీ చెప్పారేమో అనుకుంటున్నాం. పత్రిజీగా భగవద్గీతలో ఉన్నటువంటి విషయమే, బుద్ధుడు ఏనాడో చెప్పినటువంటి విషయం. ధ్యానం ఈజ్ ద ఎక్సలెంట్. అందుకని ధ్యానం చూసారా, ధ్యానం చేయమనేది కారణం అదే. ఆ ధ్యానం శ్రేష్టమైనది. అంటే ధ్యాన కాలం అందు మాత్రము నిర్విషమయుండు మనస్థితి. అంటే ధ్యానము అనగా భగవాన్ సత్యసాయిబాబు చెప్తారు. ఏం చెప్తారంటే
ఈ కోతి వంటి మనసుని అల్లల్లాడుతున్నటువంటి మనసు, అసలే అది పిచ్చి పట్టింది ఆ కోతికి. ఆ కోతి మళ్ళీ కళ్ళు తాగింది, ఆ కళ్ళు తాగింది, పిచ్చి పట్టింది, దీనికి మళ్ళీ నిప్పు దొక్కింది. ఏ చూడండి ఎట్లా ఉంటుంది, మామూలుగానే కోతి మన చేతికి అందదు కదా, అటువంటిదంట మనస్సు. చూసారా, పిచ్చి పట్టిన భలే ఉదాహరణలు చెబుతారు, అద్భుతమైన ఉదాహరణలు చెబుతారు. పిచ్చి పట్టిన కోతి అసలు భయంకరం, అది నిలవదు ఓ చోట కూడా, దానికి మళ్ళీ పిచ్చి పట్టింది, అది కళ్ళు తాగింది, పోయిన నిప్పు దొక్కింది. ఇక చూడండి అట్లాంటిదంట మన మనసు. అంటే ఇక్కడ కూర్చుని ఎన్ని 100 విషయాలు, రకరకాల విషయాలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా, అటువంటి మనసుని లాక్కొచ్చి ఒక దాని మీద పెట్టడం, ఏకాగ్రతం చేయటం. చూసారా, ఎప్పుడైతే ఒక దాని మీద ఆ ఏకాగ్రతం చేసి ఎక్కడో ఒక దాని మీద ఎందుకు, ఆ లైట్ మీదో దీని మీద దాని మీద ఎందుకు అని చెప్పి నీ బాడీలో ఉన్నటువంటి శ్వాస మీద పెట్టమన్నారు. సింపుల్ టెక్నిక్. పత్రిజీ గాను మన బుద్ధుడు గారు మనకు అందించినటువంటి టెక్నిక్ ఏంటంటే, సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఈ అక్కడ ఇక్కడ ఎందుకు ఆ ధ్యాస మీద పెట్టు. మళ్ళీ దీనికి వెలిగించడానికి ఒక ఒత్తి కావాలి, మళ్ళీ దీపం కావాలి. ఏమండి వెంకటేశ్వర అంతేనా, అక్కడ ఒక లైట్ పెట్టాలి, ఆ లైట్ ఎంకే చూడాలి, మళ్ళీ ఆ లైట్ ఆరిపోతే మళ్ళీ ఎక్కడ పోతుంది, ఎందుకు ఇది ఆరిపోయేది కాదు కదా, అది లేదు కాబట్టి శ్వాస మీద. ఇట్లాగా ధ్యానం చేయగా ఏంటంటే మానసిక స్థితి, మనసు స్టేబుల్ అయిపోతుంది. ఒక పొలంలో రాయేస్తే తరంగాలుగా వస్తాయి, అట్లా మనసులో విపరీతమైనటువంటి ఆలోచనలన్నీ కొద్దిసేపటికి ఆ తరంగాలన్నీ సర్దుకుని ఎలా ప్రశాంతంగా పొలం తయారవుద్దో అట్లా ప్రశాంతంగా ఉండదు. అటువంటి ప్రశాంతకరమైనటువంటి మనసులో భగవంతుడి యొక్క పిలుపు, దాన్ని స్వరము అంటారు. చూసారా, అందుకని ఈ క్రిస్టియానిటీలో కూడా ఆ సైలెన్స్ని పాటించేటప్పుడు దేవుని స్వరం వినపడిందని కొంతమంది చెప్తూ ఉంటారు. చూసారా, ఆయన మనతో కూడా మాట్లాడతాడు అని చెప్పేసి భగవాన్ సత్యసాయిబాబా చెప్పారు. భగవంతుడి యొక్క స్వరం ఎంత లోగా వినపడద్దంటే, నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ పే చేస్తే అంత వినపడదు. ఒక చీమకు ఉన్నటువంటి కాలు ఎంత, ఆ కాలుకి చుట్టినటువంటి పట్టా ఎంత, మన పట్టాలలో ఆ కాలుకి పట్టా ఎంత ఉంటుంది, దానికి మూవ్ ఎంత ఉంటుంది, దాని సౌండ్ కూడా, దాని సౌండ్ అంత సౌండ్ భగవంతుడు చేస్తూ ఉంటాడు, నువ్వు వినగలగాలి. అంత సైలెన్స్ పాటించాలి. అంత సైలెన్స్ పాటించాలంటే ధ్యానం కావాలి. ధ్యానంలో కూర్చోవాలంటే ఆసనం కావాలి. సరైన ఆసనం లేకపోతే ధ్యానంలో నిటారుగా కూర్చోవు. మరి నవోదయ శ్రీనివాసరావు చెప్పాడు, నిట్ట నిలువుగా కూర్చోండి అంటే యాక్టివేట్ అవుతుంది. అందుకని నిట్ట నిలువుగా ఒక 45-50 నిమిషాలు కూర్చోగలగాలంటే యోగాసనం. అందుకే కైకాల పురపాలక కళామందిరానికి పొద్దున్నే రావాలి మీరు అందరూ. 6 to 7, 6 to 8 అక్కడ యోగా క్లాసులు జరుగుతున్నాయి. మహానుభావుడు మన శ్రీనివాసరావు గారు ప్రేరణతో ఆయన మొట్టమొదట గత 3-4 సంవత్సరాల నుంచి కూడా చిన్నపిల్లలందరినీ పోగేసి మరి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆ గురువులందరినీ పోగేసుకొచ్చి కార్యక్రమాన్ని చేపిస్తూ ఉన్నాడు. ఆ రకంగా యోగాకి ధ్యానానికి లింకు. మనం ఎక్సర్సైజ్తో ఆపేస్తాం కానీ వాస్తవంగా ఈ నెక్స్ట్ స్టెప్పే ధ్యానము. అటువంటి ధ్యానం ఇక్కడ వివేకంతో కూడినటువంటి అభ్యాసం కంటే జ్ఞానము కంటే శ్రేష్టమైనది ధ్యానము కంటే కూడా కర్మఫలమును విడుచుట. కర్మలను విడవటం కాదు. ద డిఫరెన్స్ బిట్వీన్ కర్మత్యాగం వేరు, కర్మ ఫలిత త్యాగం వేరు. సీను గారు, మనం వండటం వేరు, వండిన తర్వాత మనమే తినాలనుకుంటాం, అది ఒక రకం. మనం కాదు 10 మందికి పెట్టాలనుకుంటాం కూడా. చూసారా, మనతో పాటు. చూసారా, ఇక్కడ కర్మలను దేన్ని వదలకూడదు. మన పనులు మనం చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాం, మన పనులు చేయక ఎవరు పక్కింటి వచ్చి మనం చేస్తాడా? మనం చేయవలసిందే. మన పనులన్నీ మనం నీట్గా చేసుకోవాలి. మన పనులన్నీ మనం చేసుకోవాలి. కానీ ఈ ఫలితం ఇట్లాగే ఉండాలని నిర్దేశించుకోకూడదు. నేను ఇంత లాభం వస్తేనే చేస్తానంటారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వృత్తి ధర్మంగా చేస్తూ ఉంటారు. ఒక రోజు నష్టపోతుంటారు, ఒక రోజున మళ్ళీ లాభాలు వస్తుంటే ఇంకోసారి నష్టపోతుంటారు. అది చేస్తూనే కంటిన్యూస్గా పోతానే ఉంటారు. చూసారా, అట్లాగా ఏ పని చేసినా కూడా ఎక్స్పెక్ట్ చేయమా, ఊహించమా. అంటే ఆ ఫలితాన్ని ఎక్కువగా ఊహిస్తే నువ్వు డిప్రెస్ అవుతావు. నువ్వు చేసిన 10 రూపాయల పనే నువ్వు 100 రూపాయలు ఊహించావు అనుకో, వాడు 100 రూపాయలు అయిపోతే ఏడిపేగా. అవును కదా. అందుకని ఆ ఫలితం కర్మఫలాన్ని విడవటం అంటే ప్రవృత్తి యందు విషయ దోషం లేకుండా. కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుడు మనకు అర్థమైంది వేరు, భగవంతుడు చెప్పేటటువంటి కర్మఫల త్యాగం అంటే ఏంటంటే మనం చేసే పనిలో ఎటువంటి దోషం ఉండకోకుండా ఉండుట. మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం, ఒక్క మాటలో తేల్చేసాడంతే. భాష్యకారుడు గొప్పవాడు. ఈయన ఆర్యవైశ్యుడు. ఈయన ఆ వేరుపేట ఆశ్రమంలో పీఠాధిపతిగా, 2వ పీఠాధిపతిగా చలామణి అయినటువంటి మహానుభావుడు, తెలుగువాడు. ఈయన అద్భుతమైనటువంటి నేరేషన్ ఉంటుంది, ఈయనది మనకు దగ్గరగా ఉంటుంది.
సింపుల్గా ఏం తెలిసేసాడు చూడండి. ఏమన్నాడంటే ప్రవృత్తి అంటే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ పనుల్లో కానీ దోషం ఉండకుండా చేయటం. మనం చేసే ఏ పనిలోనూ దోషం ఉండకూడదు. చూసారా, అట్లా ఉండటం వలన ఏ ఇబ్బంది ఉండదయా. అట్టి కర్మఫల త్యాగంచే శీఘ్రముగా శాంతి లభిస్తుంది. అప్పుడు మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. చూసారా, నేను వండిన కూర మా అబ్బాయి తినాలి, నా చుట్టాల అబ్బాయి ఎక్కువ తినకూడదు అనే భావన లేదు మనకి. ఎవడైనా సరే వండి అక్కడ పడేసాం, అంతే. నా డ్యూటీ అయిపోయింది. అని వీడికి ఎక్కువ పెట్టాలి, వీడికి తక్కువ పెట్టాలని మళ్ళీ మనసు భారం అయిపోయింది. చూసారా, అట్లాగా ఇచ్చట అభ్యాసం అని చెప్పిన చోట వివేకంతో కూడని అభ్యాసం అనియో, జ్ఞానం అని చెప్పిన చోట శాస్త్ర జ్ఞానం అనియో, ధ్యానం అని చెప్పిన చోట అసంపూర్ణమైన ధ్యానం అని, ధ్యానకాలం ముందు మాత్రం విషయదోషం లేని స్థితి అని, అనగా ధ్యానాభ్యాస యొక్క స్థితి అని గ్రహించండి. ధ్యానం అందరం చేస్తున్నాం, కానీ ధ్యానం చేసేటప్పుడు చాలా దోషాలతో కూడినటువంటి విధంగా చేస్తాం. అది ధ్యానం అనిపించుకోదు, టైం వేస్ట్ ప్రోగ్రామ్. దేనికోసం వెళ్ళామో దాన్ని చేయాలి, కానీ ధ్యానంలో కూర్చుని టికెట్ లేని ప్రయాణం కదా అని చెప్పేసి కళ్ళు మూసుకున్న తర్వాత శ్వాస మీద ధ్యాస లేకోకుండా అమెరికాలో ఉన్న కొడుకు నిన్న మొన్న కోడలు తీసుకెళ్ళినటువంటి సందర్భం, అత్తగారు ఇప్పుడు అన్నది బామ్మర్ది ఇస్తానన్నది ఇవ్వలేదు ఏంటి, ఇవన్నీ ధ్యానం అనిపించుకోవు. ఇవే దోషాలంటే మనం చేసేటటువంటి దోషాలు. ఎక్కడికి వెళ్ళావమ్మా, పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. ఏం చేసావు, అక్కడ కళ్ళు మూసుకుంటే ఎన్ని గుర్తు. ఒకటి అప్పులోడు గుర్తు వస్తాడు, వాడికేమో అలాంటి వాళ్ళకేమో అప్పు ఎవరికి ఇచ్చారో వాడు వడ్డీ ఇవ్వట్లేదు అని చెప్పి అది గుర్తు వస్తుంది. ఇవన్నీ దోషములు. అంటే మనం పరిభాషలో చెప్పుకోవాలంటే, ఇది కొంచెం గ్రాఫికంగా చెప్పుకోవాలంటే సీరియస్గా ఉంటుంది. అందుకని సరదాగా మనకు అర్థం కావాలి. మెయిన్ ఏంటంటే మ్యాటర్ అర్థం కావాలి. కాబట్టి అటువంటి ధ్యానం. రెండోది జ్ఞానాజ్ఞానం విశిష్టతే, అంటే వాద జ్ఞానం కంటే అనుభవపూర్వకమైన జ్ఞానం గొప్పది. నాకు తెలుసండి, నాకు తెలుసు అని వాదించే కంటే రెడ్డిరమణ గారు ఓహో ఎందుకు చెప్పారో ఆగి ఇంకొకసారి వెరిఫై చేసుకుని 2-3 సార్లు వెరిఫై చేసుకుని ఇలా చెప్పారు. కాదు అక్కాయ్, నువ్వు సిమ్లో పెట్టి వండు చూడు, ఆ టేస్ట్ వస్తుంది అన్నప్పుడు మాకు తెలిసిలేవమ్మా, మేము ఎన్ని 100 సార్లు వండలేదా ఏంటి బంగాళదుంప కూర అని అనుకోకుండా నిజంగానే సిమ్లో పెట్టి వండి చూసి అబ్బా నిజమే అక్కాయ్, అది అనుభవ జ్ఞానం. జ్ఞానం అంటే ఇక్కడ అనుభవ జ్ఞానం. అంటే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వంట కవర్లు వచ్చింది చూద్దాం విషయం. చూసారా, మనకు అర్థం కావాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి, మామూలు జ్ఞానం అంటే తెలిసిందల్లా జ్ఞానం అవ్వదు. మనకు అనుభవం అయినటువంటి జ్ఞానం స్ట్రాంగ్, ఇక అది ఎక్కడికి మర్చిపోలేదు. అవునా, ఏ వైరు ఎప్పుడు కలపాలో ఆయనకి తెలుసు, అదే ఆయనకి అనుభవం ఉంది. నేను చెప్తా ఎట కదా అని నేను చెప్తాను, నేనేమన్నా నేను ఏదో ఎక్కడెక్కడో చూసి నేను చెప్తాను, కానీ అనుభవం ఆయనకి తెలుసు. ఇట్లా ఎవడు వృత్తిలో వాడు పూర్తిగా తాదాత్మ్యం చెందితే కానీ వచ్చేటటువంటి అనుభవ జ్ఞానమే జ్ఞానం. అట్లాగే ఆధ్యాత్మికలో కూడా అంతే. ఎవరో చెప్పారని చెప్పి ఆయన ఏదో డామ్ అంటే ఆయన మీద కాళ్ళ మీద పట్టడం, ఆయన కొన్ని 100 కొబ్బరికాయలు కొట్టేయటం, అబ్బో అంటాం, ఆయన ఆశీర్వదిస్తేనే మన జీవితం ఏదో అయిపోయినట్టు. నా జీవితం నా చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు, దేవుడి చేతిలో కూడా లేదు. దేవుడు అనేటటువంటి వాడు ఊతకర్ర అండి. మనకి ఊరికి ఊతానికి పట్టుకునేటటువంటి కర్ర లాంటి తప్ప అసలైనటువంటి దేహం ఉందా, నువ్వే దేవుడివి. పత్రిజీ కూడా అదే చెప్తాడు, నువ్వే దేవుడు అని అంటాడు. చూడండి, ఆ కమాండ్ రావాలి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అన్నీ దేవుడి మీద నెట్టి పారేసి మాది ఏముంది సాయిరావు అంతా సత్యసాయిబాబు మేము కూడా అంటుంటాం, అంతా వీళ్ళు చేసేవన్నీ చేసేస్తాం, అన్నీ చేసేసి ఆయన మీద దోసేస్తుంటాం. చూసారా, అట్లా కాకుండా జ్ఞానాధ్యానం విశిష్టతే అంటే వాదం పనికిరాదు. జ్ఞానాన్ని ఆశించేటప్పుడు ఏం చేయాలంటే దాన్ని అనుభవైకమైనటువంటి జ్ఞానం పొందటానికి నాకు తెలిసిందంటే పిడివాదం కాకోకుండా, నాకు తెలిసిందే జ్ఞానం కాకోకుండా ఇతరులు చెప్పింది కూడా విని దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత మనం అప్పుడు చెప్పవచ్చు. కాబట్టి అదే జ్ఞానం అంటే ఈయన గొప్పతనం. అది చూడండి అసలు ఎంత గొప్పగా విశ్లేషిస్తాడు. జ్ఞాననిష్ఠ తదేక నిష్ఠతో చింతన చేయటే అనుభూతి మనర్చుకోవటకు ధ్యానం. కాబట్టి వాద జ్ఞానం కంటే శాస్త్రజన్య జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పదని చెప్పబడింది. ఇవన్నీ ధ్యానంలో నల్లిఫై అయిపోతాయి, ధ్యానంలో సమాధానం దొరుకుద్దని చెప్తున్నారు. మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు కాబట్టి, ధ్యానం రుచి మరగలేదు కాబట్టి, చూసారా ధ్యానంలో ఏబిసిడీల్లో ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ అసలు ధ్యానంలోకి వెళితే మనకు అర్థం కానిటువంటి విషయం ఆయన చెప్తుంటే మనకు అర్థం కావట్లా. పిరమిడ్ ఆయన మొత్తుకుని ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు బుద్ధుడు మొత్తుకుని వెళ్ళిపోయాడు. తర్వాత చిన్న వాళ్ళు 300 మంది మొత్తుకుంటారు ఉన్నారు ధ్యానం అని, మన గుడివాడ రాజకుమార్ గారి దగ్గర నుంచి అందరూ కూడా. కానీ ధ్యానంలోకి వెళ్ళదు మనకి.
ఎందుకు వెళ్ళదు మనసు? ఇలా చెప్పాగా, అది కళ్ళు తాగింది, పిచ్చి పట్టింది, దానికి పాము గడిచింది, లేకపోతే నిప్పు దొక్కింది. అటువంటి మనసుని ధ్యానంలో కూర్చోబెట్టాలంటే సామాన్యమైన విషయం, కానీ ప్రాక్టీస్ చేస్తే సాధ్యం. అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అందుకని దాన్ని వదలరు. చూసారా? అట్లాగా ధ్యానాత్ కర్మఫల త్యాగ, కర్మఫలమును త్యజించువాని మనస్సు అసంగమై విషయదోషం లేనిదై ఉండి ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మాత్రము చిత్తము నిర్విషమై ఉండును. త్యాగికి ఎల్లప్పుడూ అట్లే ఉండు. నిదానంగా ధ్యానం చేయటం ద్వారా ఏమవుతాడంటే ఈ ధ్యాన త్యాగిగా తయారైపోతాడు. చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. త్యాగిగా మారిపోతాడు. త్యాగిగా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే నాది నేను అనేటటువంటి రెండు విషయాలు చచ్చిపోతాయి. నేను అనేటటువంటి అహంకారము, నాది అనేటటువంటి మమకారం ఈ ధ్యానం ద్వారా కూడా పోతుంది. చూసారా? అటువంటి త్యాగ బుద్ధి ఏర్పడినప్పుడు అప్పుడు సమబుద్ధి అవుతుంది. ఆ సమబుద్ధిలో దేవుడు వచ్చి కూర్చుంటాడు. చూసారా? అప్పుడు భేదాలు పెద్దగా పాటించం. శారీరకమైనటువంటి భేదాలు తప్ప ఇక మానసికంగా ఏ భేదం ఉండదు. అంటే నువ్వు నేను ఒకటే, నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోగలుగుతాం. ఎంత స్టెప్ బై స్టెప్ ఉంది. ఆధ్యాత్మికత అంటే పూజలు పునస్కారాలు, పసుపు కుంకుమ దగ్గరే అయిపోయాం మనం. పసుపు కుంకుమ మందార పూలు పెట్టాలా, ఇవాళ బంతి పూలు పెట్టాలి. బంతి పూలు పెట్టకూడదు, చూసారా? మా స్మెల్ వచ్చేయి, మంచి పూలు పెట్టాలి. ఇక్కడే నుండిపోయాము. ఏ పూలు పెట్టాలి? అబ్బాయి అన్ని పూలు పెట్టకూడదు, 4 పూలు పెట్టాలి, 6 పూలు పెట్టాలి, 180 పత్రి, ఇంకేంటిది 1,00,000 పత్రి. ఇక్కడే మిగిలిపోయాం. ఎన్నిసార్లు దిద్దుతావు? దిద్దింది భగవాన్ సాయిబాబా అంటే నవ్వు వస్తాయి. 1989 ప్రాంతంలో సాయి కులవంతాల్లో కూర్చుని ఎన్నిసార్లు దిద్దుతారా అన్నాడు. ఎన్నిసార్లు దిద్దుతారా? దిద్దింది అట్లా ఉంది. ఆయన ఎక్కువగా ఇక పూజలు గీజలు అంటే అది మడి తడి పూజ ఆచారం వదిలిపెట్టమని కాదు ఇందులో, అవన్నీ కూడా అవసరమే. చూసారా? దాని నుంచి ఎదగాలి అని చెప్పే క్రమంలో చెప్తున్నాడు అనమాట. చూసారా? దాని నుంచి సులువుగా ఎదిగి మానసికమైనటువంటి పరిపక్వత చెంది బుద్ధి జ్ఞానం వికసించి ఆ తద్వారా ముందుకు వెళ్ళటానికి వయామీడియగా మోక్షానికి మధ్య మార్గాన్ని కనిపెట్టాడు సేవా మార్గం అని చెప్పి. అది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. దాన్ని ఎక్కువగా ఫ్లేరప్ చేసింది సత్యసాయిబాబా. సేవా మార్గం ద్వారా నువ్వు తరించవచ్చు. మనం అనుకున్నాం కదా, చాలామందికి ఏదో పెద్ద పెద్ద యజ్ఞగుండాలు పెట్టి చేసే కార్యక్రమాలు వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. వాళ్ళకి వేదం తెలుసు, నాకు తెలియదు. వాళ్ళకి స్తోత్రాలు తెలుసు, నాకు తెలీదు. ఆయన చదువుకున్నాడు, నేను చదువుకోలేదు. ఆయన పండితుడు, నేను పామరుణ్ణి. మరి ఆయన ఒక్కడికైనా మోక్షం నాకు లేదని ఆయన నువ్వు సేవ ద్వారా తరించవచ్చు. చూసారా? ఎవడ పోర్ట్ఫోలియో వాడికి ఉంది. అది అర్థం చేసుకుని ఆ సేవల్లో దిగితే సులువుగా. సేవ అంటే ఇట్ మీన్స్ మళ్ళీ ఏదో డబ్బులు జేబులో ఉన్న డబ్బులని తగలెట్టుకుని చేసే సేవే కాదు. మాట సాయం సేవే. కష్టంలో ఉన్నప్పుడు మనిషిని ఆదుకుంటాం సేవే. అవన్నీ పక్కన పడాయి. ఇంతకుముందు ఉన్నాయన్నీ నాకు నీకు ఉన్న వేరియేషన్స్ అన్ని పక్కన పడాయి. ఆ టైంకి వెళ్ళి నిలబడ్డానా లేదా? అక్కడి నుంచి మళ్ళీ బండి సెట్ అవుద్ది. ఎంతకాలం పోయి తీసుకూర్చుంటాం? పిల్ల పెళ్లి పెట్టుకున్నాడు, సరే ఆడ మాట్లాడలేదు, అప్పుడు ఏదో అన్నాడు, అయిపోయింది, నువ్వు పద నిలబడదాం అని చెప్పి నిలబడ్డావు అనుకో, అమ్మో నా బామ్మర్ది వచ్చాడు బాబోయ్ అని నేను పిలవకుండానే వచ్చాను. నాదే తప్పు, నేను పిలవకుండానే వచ్చాడు మహానుభావుడు. ఇక అక్కడి నుంచి సెట్ అయ్యాడు. ఇవన్నీ సేవలు కదా. సరే, సేవ అనేది ప్రతి కార్నర్లోనే ఉంది. మామూలుగా అంట్లు తోమటం, లేకపోతే పూజ సామాను శుభ్రం చేయటం, లేదా మందిరాన్ని శుభ్రం చేయటం, కిటికీలు తోడటం, ఇది మాత్రమే సేవ కదండి. పక్కింటోడితో నవ్వుతో మాట్లాడే సేవే అన్నాడు భగవాన్ సత్యసాయిబాబా. ఆ పిల్ల ఏదో తప్పు చేసింది, ఏదో చిన్న కాలేజీలో ఏదో అయిపోయినాయి. దాన్ని మళ్ళీ గోకి మీ అమ్మాయి అక్కడే ఉందా ఇక్కడే ఉందా, ఎందుకు ఈ గోకుడు? ఇళ్ళు పక్కింటి వాళ్ళు ఎక్కువైపోయింది. ఎవరికి ఎక్కడన్నా పుండు ఉందంటే ఎద్దు పుండు, ఎవరికి ముద్దు? కాకి ముద్దు. అది పొండు పడి దానికి కర్రు మరి వేస్తాడు కదా, దాన్ని ఏమంటారు, కాడేస్తారు కదా, బరువు లాగి కర్రు ఏర్పడిపోయి దానికి పుండులాగా ఏర్పడుతుంది. ఎర్రగా చర్మం అంతా పైకి వస్తుంది. దీనికి సంబడం వీళ్ళు ముక్కుతూ దాన్నే పొడుస్తుంది. అట్లాగే మన సమస్యలు ఏదైనా ఉంటే పక్కింటి మననే పొడుతుంటాడు. సరే, అట్లా పొడవకోకుండా ఉండటం కూడా సేవే అన్నాడు భగవాన్ సత్యసాయి. మాట సాయం చేసిన సేవ ఏంటండి, ఏం కట్టుకుపోతాం. కాబట్టి ఈ విధంగా త్యాగాద్భాంతిరనంతరం కర్మఫల త్యాగంచే ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తమును శుద్ధమవుట వలన వెంటనే శాంతి ఉదయించును. ఎప్పుడైతే సేవా కార్యక్రమాల్లో దిగాడో నిజంగా వాడికి అహంకారం చల్లారిపోతూ ఉంటుంది. అహంకారం ఉన్నవాడు ఒంగోలేడు, గవాలని అక్కడ ఉన్నటువంటి పేపర్ తీయలేడు.
నిజం. అహంకారం అది. శరీరం సహకరించకపోతే అది వేరే విషయం. అసలు మనసు సహకరించదు కొంతమందికి. శరీరం సహకరించా చూడాలే, ఆ పని ఎవడో చేస్తాడులే, ఆయన మనం ఊంగుంటామేంటి, మనం ఇలాంటివన్నీ కరిగిపోతాయి. అందుకని భగవాన్ సత్యసాయిబాబా ఈ సేవా మార్గాన్ని ప్రవేశపెట్టాడు. పైగా సేవ చేసేటప్పుడు భగవాన్ నామస్మరణతో చేయమన్నాడు. అంటే అక్కడ గుడ్ వర్క్ జరుగుతుంది విత్ గాడ్ వర్క్. గాడ్ వర్క్ అంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణతో కలిపి మంచి పని చేస్తూ ఉంటే నీకు అక్కడ మార్కులు పడతాయి. ఆ షీట్లు ఈయన నన్ను తలుచుకుంటూ చేశాడు, నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావం లేకుండా ఆయనే చేపిస్తున్నాడు నాతో అని ఉద్దేశంతో చేశాడు. కాబట్టి వీడికి వేయొచ్చు 50 మార్కులు 70 మార్కులు అని మార్కు షీట్లో మార్కులు పడతాయి. ఇదే పాపము, ఇదే పుణ్యము అంటే. అందుకంటే సేవా మార్గం అత్యద్భుతమైనటువంటి మార్గం అని చెప్పేసి ఈ విధంగా ముందుకెళ్తూ ఇంకోటి అంటాడు, అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. సమస్త ప్రాణుల ద్వేషము లేనివాడును. ఇది భక్తి యోగం మనం చదివేది. భక్తిపరుడికి ఉండవలసిన లక్షణాలు చెబుతున్నాడు. ఇందులో ఎక్కడా కూడా పూజ ఎట్లా చేయాలి, లేకపోతే ఎన్ని ఒత్తులు వేయాలి, తూర్పు పెట్టాలా ఉత్తరం పెట్టాలా, నిమ్మకాయ డొప్పలో పూజ చేయాలా, ప్రమిదిలో చేయాలా, ఇదేంటి ఏమంటారు నువ్వుల నూనెతో చేయాలా, కొబ్బరి నూనె, అవన్నీ ఎక్కడన్నా ఉన్నాయా? భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. సమస్త ప్రాణుల ద్వేషము లేనివాడు. పూజ అంటే ఏంటి చూసారా? భగవంతుణ్ణి కొలిసేటటువంటి భక్తుడు. నేను భక్తుణ్ణి, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అని నేను చెప్పాను అంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే సమస్త ప్రాణుల ఎడ ద్వేషం లేనివాడై ఉండాలి. ద్వేషం లేనివాడై ఉండాలి. ఇక్కడ కోపం వేరు, ద్వేషం వేరు. కోపాన్ని నటించమన్నాడు భగవాన్ సత్యసాయిబాబా. కోపాన్ని నటించకపోతే ఏమైంది? పాము కథలో మామిడి చితికిపోయింది. అదే పిల్లలందరూ గడ్డలేస్తున్నారు. ఈ స్వామీజీ నడుచుకుంటూ వెళ్తున్నాడు దేని మీద, పాము మీద వేస్తూ ఉంటే అది బుస్సలు కొడతా ఉంది. బుస్సమంట మీదకి వచ్చారు. ఈయన అంటాడు పోతా పోతా స్వామీజీ దివ్య దృష్టితో చూసి, ఏమయ్యా నాగరాజు, ఎందుకు వాళ్ళ మీద బుసలు కొట్టి చేస్తావు, వాళ్ళని అట్లా చేయమాకు, అది ఇబ్బంది కదా వాళ్ళకి అని పోతాడు. పోయేటప్పటికి సరే గురువుగారు చెప్పారు కదా అని చెప్పి అది ఏం చేస్తుంది, బుస్సు కొట్టడం మానేసింది. ఈ పిల్లనాయుళ్ళంతా ఏం చేస్తారు, రాళ్ళు వేసి దాన్ని చిత కొట్టేస్తుంటారు, దానికి రక్తం కారిపోతూ ఉంటుంది. ఈయన నదికి వెళ్ళి ఆ అనుష్ఠానం ఏదో చూసుకుని ఆ సూర్య నమస్కారాలను చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే ఇది మూలుగుతా ముక్కుతా రక్తం ఓడుస్తూ కనపడుతుంది. ఇదేంటా నాగరాజు ఇట్టా ఉన్నామనండి, మీరేగా చెప్పారు సార్ మీరు కాటు వేయకూడదు, కాటు వేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని అన్నారు కదా. నేను కాటు వేయొద్దన్నాను కానీ బుస్సు కొట్టడం మానేయమన్నానా అని అన్నాడు. అట్లాగే మనం కూడా అప్పుడప్పుడు బుస్సు కొట్టాలి. బుస్సు కొట్టకపోతే పని జరుగుద్దండి. కొట్లో ఉన్న గుమస్తా అన్నీ వేసుకెళ్ళిపోతుంటాడు రోజుకోటి. తెలిసి కూడా పాపం ఎందుకులే కానీ అడిగే ఏ ఇబ్బందులు ఉన్నాయని మెదకుండా కూరుకున్నాం అనుకోండి, మొత్తం చూసాను కూడా తోలు తీసేస్తా. సీసీ కెమెరాలు నిన్నే చూసావా, అంతకుముందు కూడా చూసా, అంతకుముందు చూడాలి ఆయన చూసా చెప్తావు చూసారా, అంతకుముందు కూడా చూసి ఇది 3వసారి. నేను ఫస్ట్ టైమే కదా దొరికావుగా తీసావా, నేను అంతకుముందు ఎప్పుడు ఇప్పుడు దొరికావా, ఈసారి దొరికావు తోలు తీసేస్తా. అరే ఈ నెంబరు ఈ ఫోటో తీసి పక్కన పెట్టండి, ఏ రోజున ఈ ఫ్రాడ్ చేశాడో రాసి పెట్టండి రా, రేపు పొద్దున ఎట్లాంటి జరిగిందంటే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం. ఇక అంతే, అంతవరకు. ఆడి మీద ద్వేషం పెట్టుకుని ఈడు నా కొట్లో ఇది తీసాడా అని చెప్పేసి ఆయన ఏమైనా సరే నల్లిఫై చేసేయాలి, ఆయన ఏదైనా నష్టపరచాలి, దాన్ని ద్వేషం అంట. కోపం ఎలా ఉండాలంటే తాటాకు మంటలా ఉండాలి అని అన్నారు. తాటాకు మంట అంతసేపు అలా లేచే వెంటనే ఆగిపోయి అట్లాగా చూసారా. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, సమస్త ప్రాణులందు ద్వేషం లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకారములు లేనివాడు. మైత్రి ఉండాలి, స్నేహం ఉండాలి. రండి సార్ రండి కూర్చోండి. అలాగా మైత్రి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత అంతగా.
స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం ఇంత కదా. అదే స్నేహితులు సెలెక్ట్ చేసుకునే దానిలో కూడా గొప్పతనం. అది మళ్ళీ అక్కడ గొప్ప మునిగిపోతుంది. సరైన స్నేహం కాకపోతే మరి అదోటి. చూసారా, మంచి సత్సంగం, మంచి నా భావాలు మీ భావాలు, మీ భావాలు నా భావాలు కలిసినటువంటి 10 మంది కలిసిన చోట మనకు ఆ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఆ నవ్వులు, ఆ పువ్వులు, ఆ ఆనందం, ఆ గంట ఎంత హాయిగా గడుస్తుంది అని అంటే ఆ భావాలు కలిసినాయి కాబట్టి. అటువంటి సత్సంగం చాలా ఇంపార్టెంట్, అటువంటి స్నేహితులు చాలా ఇంపార్టెంట్. చూసారా, అటువంటి స్నేహం వలన ఓర్పు గలవాడును, సుఖదుఖములందు సమభావం గలవాడు. సర్లే ఇవాళ నష్టం వచ్చింది కానీ చూద్దాంలే, మళ్ళీ నెక్స్ట్ రేపు పొద్దున్న చూద్దాంలే, వెంటనే మళ్ళీ దీన్ని కొట్టును మూసేసి మళ్ళీ వేరే వ్యాపారంలోకి వెళ్ళకోకుండా ఈ వ్యాపారం చూద్దాం కానీ ఇంక 4 రోజులు చూద్దాం, వెంటనే ఏదో సీజన్ వస్తుంది, మళ్ళీ లైన్ అవుతుంది. అట్లాగా సుఖదుఖాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్ళు. అటువంటి వాడు. ఇవన్నీ భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, మామూలు వ్యాపారస్తులకు ఉన్నటువంటి లక్షణాలాగా చెప్తున్నాను కదా నేను. భక్తుడికి, వ్యాపారస్తుడికి, భక్తుడికి, లౌకికానికి, ఆధ్యాత్మిక లౌకికానికి తేడానే లేదు. అదంతా నేర్చుకుంటుంది. ఎందుకంటే ఈ లౌక్యంలో అలా బ్రతకటానికి, ఈ లౌకిక ప్రపంచంలో ఆ రకంగా ఉంటే నీకు పెద్దగా ఏ ఇబ్బందులు ఉండవు. మనం అనుకుంటాం అప్పో ఈ రోజులు అట్ట ఉంటే అట్టాగండి, అట్ట కాదండి, ఏది వస్తే అది దోసేసేయటండి అని. అంటే నువ్వు దోసిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి నిన్ను దోస్తాడు. అవును కదా, అవునా? కాబట్టి ఇవన్నీ భక్తుడికి ఉండవలసిన లక్షణాలు. వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటాయి. భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఆ కుంకుమతో చేయాలి, ఆ పూజతో చేయాలి, ఆ వస్త్రం ధరించాలి, ఆ మాల వేయాలి, ఇట్లా చెబుతాడేమో అనుకుంటాం. చాలా వెరీ ప్రాక్టికల్గా చెప్పాడు. చూడండి, ద్వేషం ఉండకూడదు అన్నాడు, సమస్త ప్రాణుల వల్ల మైత్రిభావం ఉండాలన్నాడు, కరుణ ఉండాలి. కరుణ అనేది ఇంపార్టెంట్. కరుణామయుడు అవ్వాలి. కరుణ లేనటువంటి జీవితం మానవుడే కాదు. చూసారా, కరుణ లేకపోతే మానవుడే కాదు. మరి నాన్నలో నుంచి ఏదో మొన్న మధ్య ఎవరో పెట్టారు, వెంకటేశ్వరరావు మీరు పెట్టారు, ఎవరు పెట్టారు, అమ్మలో ఉన్న చివరక్షరం మా, నాన్నలో ఉన్నటువంటి చివరక్షరం నా, దేవుడులో ఉన్నటువంటి చివరక్షరం డు, మానవుడు, తల్లి, తండ్రి, దైవం. అదే ప్యాటర్న్. మన వేదం కూడా అదే ప్యాటర్న్. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత దైవం, తర్వాతే ఆచార్యుడు, తర్వాత ఇంకెవరెవరెవరో. చూసారా, అట్లాగా పెట్టినట్టున్నారు. సమస్త ప్రాణుల యెడల ద్వేషం లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకారం లేనివాడును, సుఖదుఖములందు సమభావం గలవాడును, ఓర్పు గలవాడు. ఇక్కడ ఫెయిల్ అవుతాం. సామిరంగా నన్ను పిలిచి కనీసం నా ఇంకా చూడకోకుండా ఆ కూర్చోరా బామ్మ దాన్ని అనుకోకుండా అవే నేను చెప్పారా నేను రాను అన్న కొద్దిగా తీసుకొచ్చావు అంటాడు. ఈ పాపం ఆయనేమో నాన్న అడావుళ్ళు ఎక్కడెక్కడో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. బావగారు వెళ్ళిపోయేటప్పుడు డామ్ మండ పడిపోయేది, నువ్వు బలివాడు బావ, నేను చూడలేదని మళ్ళీ తీసుకురావాలి. కొద్దిగా ఓపిక పట్టాలిగా. ఆ ఓపిక పట్టేది చిన్న విషయాల్లో కూడా, మనం చాలా చిన్న విషయాల్లో కూడా ఓపిక పట్టలేం. అవునా? ఎంత అసహనం అంటే అంత అసహనం మనకి. మనం కూర్చోబోయే సీట్లో ఎవడో గబగబ వచ్చి కూర్చున్నాడు. ఇక ఆడెంక చూస్తాం, మా సాయంత్రంగా ప్రయాణం అయ్యే వరకు ఆడితో మాట్లాడు. ఆర్టీసీ బస్సులు ఇట్లా జరుగుతూ ఉంటుంది. మనం ఇట్లా వెళ్ళి ముందుకు వెళ్దాం అనుకున్నాం, మనకంటే ముందు మనం తోచేసుకుని ముందు వెళ్ళిపోయి ఆడ కూర్చుంటాడు. సరే దాని ఆడికో ప్రాప్తం, మనకు ప్రాప్తం లేదో అనుకోవచ్చుగా. ఇక ఆడెంక మామూలుగా కాదు, దాన్ని ఏమంటారు, ఆ భూతత్వం వేసి మొత్తం సూర్యరశ్మి అంతా లాక్కొచ్చి కాగితం మీద పెడితే తగలరు చూడు. అట్లా మన మనసంతా ఆడి మీదే పెడతాం. అట్లా కాకోకుండా ఓర్పుగా ఉంటూ ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండేవాడు. ఇవన్నీ మనకు అందుబాటులో లేనట్టుగా ఉన్నాయా? సంతృప్తి అనేది మానసిక స్థితి అండి. సంతృప్తి వస్తువులు లేదు సార్. అలా అని చెప్పి ఏమీ లేకుండా ఉంటే కుదరదండి. మినిమం అన్నీ ఉండాలి, కానీ దానికి మించి కోరుకోకుండా ఉండటమే సంతృప్తి. మినిమం అసలు ముందు ప్లాట్ఫామ్ ఏమీ లేకోకుండా అన్నీ పెట్టన కొట్ట పొయ్యిలో పెట్ట ఉంటే ఎట్ట సంతృప్తి ఉంటుందండి? అది కాదు సంతృప్తి. అంటే ఆల్రెడీ నిండిన తర్వాత ఇంకా నిండాలని చూస్తామే. మన బింది నిండిపోయింది, అయిపోయింది, మన బింది మనం ఎత్తుకు పోవాలి కదా. అట్టాగే పెట్టి ఇంకో బింది కొట్టరమంటారే, దాన్ని సంతృప్తి. సరే పంపుల దగ్గర నీళ్లు పెట్టుకునేటప్పుడు ఇదేగా గొడవ. నీ బింది నీవు నిండింది తీసుకోవమ్మా అంటే, ఆగా మా అమ్మాయి బింది వచ్చినాక అది కూడా నిండాక తీసుకెళ్తా. ఆ బింది ఆ అమ్మాయి బింది కదా, ఈవిడ బిందే. సంతృప్తి అన్నీ ఉంటాయి. ఎవరికి వాళ్ళ లోటు ఉంది, కాస్తో కూర్చో నానా పిల్లలు నడుస్తూ ఉంది కదా. అయినా కానీ స్టోరేజ్. నా సంగతి అయితే అయిపోయింది. మరి
పిల్లల సంగతి ఏంటి? పిల్లల సంగతి కూడా అయిపోయింది. వాళ్ళకు కూడా 2-3 తరాల వరకు మేట వేసాం, గడ్డివామిలాగా మేట వేసాం. మరి మనవడి సంగతి ఏంటి? ఆ ముని మనవడి సంగతి ఏంటి? మరి నా దేవాని సంగతి ఏంటి? లేకపోతే ఆయనకి సంబంధించిన మనవరాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి? ఇట్లా చేయబట్టేగా స్విస్ బ్యాంకులోకి వెళ్ళిపోయింది డబ్బంతా. ఇండియాలో ఉండాల్సిన డబ్బంతా స్విస్ బ్యాంకులో ఉంది. ఇప్పుడు చూసారా, ఒక్కరోజు స్విస్ బ్యాంక్ మూత తీస్తేనంట 10 సంవత్సరాలు ఇండియాని కూర్చోబెట్టి మేపచ్చు. అంత డబ్బు ఉంది. కోటాను కోట్ల డబ్బు. అవి రావు, అవి అక్కడే ఉంటాయి. అవి అడిగే లోపల పోతాడు. చెబుదాంలే, వీడికి అప్పుడే చెప్పడం ఎందుకు నెంబరు, రేపు చెబుదాం, ఎల్లుండి చెబుదాం, వచ్చే సంవత్సరం చెబుదాం, ఇంకా అడిగి వయసు రాలేదు, వయసులో ఇలాటక్కని ఇటు వస్తాడు. ఆ నెంబర్ చెప్పడం, అది ఏది నొక్కాలో తెలియదు. అవి అక్కడే ఉండిపోతాయి. స్విట్జర్లాండ్ ఆదాయం అంతా ఇతర దేశాల డబ్బులే. ఆడు శుభ్రంగా దాన్ని మనం అంటాం, నా దగ్గర దాచుకుంటే ఇద్దరికి ఏదో సోమనాథ్ గారి దగ్గర దాచుకుంటే ఆయన మొత్తానికి తిప్పుతాడని చెప్పించుకోలేదే, అట్లా అయిపోయింది అక్కడ వ్యవహారం. అక్కడ చూసారా, అటువంటి సంతృప్తి లేనటువంటి జీవితం భక్తుడు అనిపించుకోడు. భక్తుడికి ద్వేషం ఉండకూడదు, సమభావం ఉండాలి, సమప్రాణం ఉండాలి, కరుణకు ఉండాలి, కరుణమయుడై ఉండాలి. ఇదిగో ఇటువంటి ద్వేషం లేకుండా ఉండాలి, ఇట్లా సంతృప్తి ఉండాలి, యోగయుక్తుడును మనసును స్వాధీనపరుచుకునే వాడిగా ఉండాలి, దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడిగా ఉండాలి. దృఢ నిశ్చయం అంటే ఏంటంటే, ఇవాళ వచ్చాం ఏదో ఒక విషయాన్ని తేల్చుకుని వెళ్ళాలి, నాకు ఎంతో కొంత జ్ఞానం అవ్వాలి. దీన్ని కన్సిస్టెన్సీ అంటారు, మెయింటెనెన్స్ అనమాట. ఒక రోజుతో వచ్చేది కాదు కాబట్టి దీన్ని మెయింటైన్ చేయాలి. ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఆధ్యాత్మిక సాధనే కాదు, ఏదైనా అంతే. ఏదైనా ఒక పని చేస్తూ 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 ఉంటే దానిలో మెరుగుదల తెలుస్తుంది. పాడుతూ 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 ఉంటే శ్రావ్యత వస్తుంది. అంతేనా కదా? అట్లాగా ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. నా యందు సమర్పింపబడినటువంటి మనోబుద్ధులు గలవాడును, నా యందు భక్తి గలవాడును ఎవడు కలడో ఆడు నాకు ఇష్టం. ఫైనల్గా ఏంటంటే, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, డివోషన్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, లవ్ ఉండాలి, ఆయన అంటే ఒక నమ్మకం ఉండాలి. ఈ పైనన్ని లక్షణాలని మనకు సంబంధించినవి చివరికి ఆయన మీద విడితే అప్పుడు వీడు భక్తుడు. అంతేగాని వజ్రాల కిరీటం చేయించాడా, లేదా పట్టు వస్త్రాలు సమర్పించాడా, ఇవన్నీ సెకండరీ మ్యాటర్. అలా ఇవ్వకూడదని కాదు, అవే ముఖ్యం కాదు. చూసారా, వజ్రాల కిరీటం ఇచ్చినోడే గొప్ప భక్తుడు అనుకోకూడదు. ఇక్కడ ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు నాకు ఇష్టం అంటున్నాడు. ఎవరిష్టం అంటే అది చెప్పాడు. నాకు ఆయన ఇష్టమని చెప్పడం కదా, ఆయనకు కూడా నేను ఇష్టం అవ్వాలి, భగవంతుడికి నేను ఇష్టం అవ్వాలి. భగవాన్ సత్యసాయి బాబా చెప్తుంటారు, ఆ గ్రూప్లో అంతా జరుగుతూ ఉంది, నాకు ఆ హీరో గారంటే ఇష్టం అని చెప్పి నాకు ఎన్టీ రామారావు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు పాయింట్. ఎన్టీ రామారావుకి ఈ గ్రూప్లో ఎవడంటే ఇష్టం? ఇగో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు, అయ్యో రావయ్యా రంగారావు అని పిలిచాడు అనుకో, ఓ నన్ను గుర్తుపెట్టుకున్నాడా, అది కావాలి. అట్లాగే భగవంతుడికి మనం ఇష్టంగా తయారవ్వాలి. నాకు ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం ఎందుకు అంటున్నావు? నీ కోరికలు భక్తి, ఆయన నెరవేర్చకపోతే ఆయన అడగాలి కదా, అందుకని ఆయన నాకు ఇష్టం అంటున్నావు. ఇవాళ వెళ్ళాం, కొండకి వెళ్ళాం, 4 కొబ్బరికాయలు కొట్టాం, ఆయన ఏదో అనుకున్న పని చేశాడు కాబట్టి నాకు ఇష్టం ఏర్పడి, ఆయనకి నువ్వు కూడా ఇష్టం ఏర్పడాలి, ఈ విధంగా ఉండాలి. అంటే ఇంకో ఈ లక్షణాలు ఉండాలని చెప్తూ ఇంకో మాట చెప్తూ, నమోహం సర్వభూతేషు నమే